హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిటీలో స్వప్న వ్లాగ్స్. ఇంకా ఇది వచ్చేసి అయితే నిన్నటి వ్లాగ్ అనమాట ఫ్రెండ్స్. నిన్నైతే ట్యూస్డే కదా, సో అదన్నట్టు. సో మండే రోజు వ్లాగ్ అయితే నేను నిన్న అప్లోడ్ చేయలేదు, లేట్ అయిపోయింది. చాలా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా ట్రై చేశాను. ఇక కొంచెం డిస్టర్బెన్స్ వల్ల వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయాను నేను. సో నేను నిన్నటి వ్లాగ్ అయితే నేను ఈరోజు మార్నింగ్ అప్లోడ్ చేశాను, చూడండి. ఇంతకుముందుకే అప్లోడ్ చేశాను, చూసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. కంపల్సరీ అయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వ్లాగ్ అయితే నిన్నటి వ్లాగ్ అనమాట. ఇది నిన్నటి వ్లాగ్ ఏమో ఈరోజు అప్లోడ్ చేస్తాను. నేను సాయంత్రం లోపు అప్లోడ్ చేసేస్తాను అనమాట. ఇది అంటే నిన్న ట్యూస్డే కదా, సో నిన్నటి వ్లాగ్ ఇది కూడా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? కొంచెం నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇది వచ్చేసి అయితే కూరగాయలు అనమాట. కూరగాయలు చదువుతున్నా. మా ఆయన అయితే నిన్న మార్నింగ్ కూరగాయలు తీసుకొని వచ్చాడు. అది కూరగాయలు అయిపోయినాయి అని చెప్పాను కదా, సో ఇంకా మార్నింగ్ తీసుకురాగానే ఇంకా పని అయితే అంటే వంట చేయడము ఇంకేదో అంత ఉంటుంది కదా, ఆ పనులన్నీ అయిపోగానే ఇక మా ఆయనకైతే లంచ్ బాక్స్ కట్టాను, తినేసి అయితే వెళ్ళిపోయాడు. ఇక నేనైతే మిగతా కూరగాయలు సర్దుతున్నాను అనమాట. ఏం లేదు, ఇక మేము ఒక 2 రకాల ఆకుకూరలు తెచ్చుకుంటాము, 3-4 రకాల కాయగూరలు. ఇక టమాటా అయితే కామనే కదా, టమాటా, కొన్ని నిమ్మకాయలు 2-3. ఎండాకాలం కదా, పిల్లలకి ఇట్లా షర్బత్ అంటాం కదా, జ్యూస్ లాగా అట్లా చేసి పోస్తాను. లేదంటే లెమన్ రైస్ అలాంటివి చేస్తుంటాం కాబట్టి నిమ్మకాయలు, కొంచెం పచ్చిమిరపకాయలు, ఇక పుదీనా, కరివేపాకు, కొత్తిమీర అనమాట. ఇక ఈసారి అయితే సేమ్ అలాంటివి తీసుకొచ్చాడు, కాకపోతే 3 రకాల ఆకుకూరలు అన్నట్టు, అది ఎప్పట్లాగానే. ఇక నేను ఏం చేసిన అంటే కూరగాయలు తీసుకురాగానే పాలకూర మార్నింగ్ పోయి తీసుకొచ్చాడు కదా మార్కెట్కి, పాలకూర వండేసాను, ఫ్రైలాగా చేసిన అనమాట. ఇక చపాతీలు చేసిన, ఇంకా సగం పిండి మిగిలింది, అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఇక ఇల్లంతా చిందరబందంగా ఉందన్నమాట. ఇక అంతా క్లీన్ చేసి మొత్తం సర్దాలన్నమాట. ఇక మా పిల్లలు అయితే ఇక్కడ ఆడుకుంటుర్రు. ఇక పిల్లలకైతే పొద్దున్నే లేవగానే వాళ్ళకి ఇక బ్రష్ చేయించి బూస్ట్ పాలు పోసానమాట. బూస్ట్ కల్పిస్తే ఇక తాగేసిరు. ఇక నేనైతే ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేశానండి. ఇక మళ్ళీ మంగళవారం కదా, దీపం పెట్టాలి కదా దేవునికి అనేసి. ఇంకా మళ్ళీ ఎండ స్టార్ట్ అయిందంటే ఇక అస్సలు ఇక బయటికి వెళ్ళడానికి లేని పరిస్థితి అనమాట. ఎందుకంటే బండలు బాగా కాలుతుంటాయి. 11 ఆ టైం అయిందంటే ఫుల్ ఎండ స్టార్ట్ అవుతుంది అనేసి ఇక చేసేస్తున్నాను. ఇంకా బాసనలు అయితే పొద్దున్నే తోమేశాను, కానీ మళ్ళీ పడతాయి కదా బాసనలు, ఇక అవన్నీ తోమాలనేసి మళ్ళీ సదేస్తున్నాను ఆ బాసనలు అయితే. ఇక మా పాపకైతే 10:30 ఏమవుతుంది. ఇక అన్నం అయితే కలిపించాను, అదే పాలకూర చేశాను కదా అది కలిపించాను. ఇక ఇక్కడ మా వాడు చూడండి టమాటా సాస్ తింటున్నాడు. వాడికి అన్నం వద్దంట, నాకు టమాటా సాస్ కావాలంటే సరే అనేసి కొంచెం వేసాను. ఇంకా మళ్ళీ కొద్దిసేపు అయ్యాక తినబెట్టేస్తలే అనేసి, ఇక వాడు వద్దంటుండు కదా సతాయిస్తున్నా అనేసి ఇక వానికి టమాటా సాస్ వేసాను. అది మొన్న కొంచెం సీస తీసుకొచ్చినాం అనమాట. ఇలా చపాతీ చేసినప్పుడు అది మొత్తం పెట్టేసి చపాతీకి రోల్ చేసి ఇద్దామనేసి తీసుకొస్తే ఇక పిల్లలేమో చపాతీలు వద్దంట, కానీ కొంచెం గిన్నెలు వేసి డైలీ అదే పని అనమాట. జామ్ అయితే అయిపోయింది, సాస్ కూడా అట్లనే గిన్నెలు వేసిస్తే స్పూన్తో తింటురు అనమాట. అది కొంచెం కారం కారం తీయగా ఉంటుంది కదా, సో అదన్నట్టు. ఇంకా ఇక్కడైతే కొన్ని బట్టలు ఉన్నాయి కదా, అది అల్మార్ దగ్గర, అవి మడత పెట్టాలి. ఇక ఎండ బాగా స్టార్ట్ అవుతుంది అనేసి ఇక నేను ఫస్ట్ అయితే ఈ పనులు చేసేసుకొని బట్టలు మడత పెట్టవచ్చులే అన్నట్టు పెట్టాను. ఇక పిల్లలు అయితే వాటిని తొక్కుతారు, చేస్తారు, ఇక దుంకులాడుతుంటారు. ఇక వాళ్ళకు కూడా ఏం తెలియదు కదా, అసలు ఫస్ట్ టైం మడత పెడితే అయిపోయేది, కానీ మళ్ళీ ఎండ స్టార్ట్ అవుతుంది అన్నట్టు ఇక కొంచెం ఈ దేవునికి దీపం ఇట్లా పెట్టేసినాక మడత పెట్టేద్దాం అనేసి ఇక అట్లనే పెట్టేశాను. సో ఇక ఇల్లంతా మొత్తం నీట్గా తుడుచుకొస్తున్నానండి. ఇక బాసనలు అయితే అన్నీ తోమేశాను. ఇంకా 11 కావస్తుంది టైం అయితే. ఇంకా మొత్తం క్లీన్ చేశాను. నాకు సోమవారం మంగళవారం వస్తే చాలా పని ఉంటుంది. ఇంకా ఈ గోకరకాయ ఏమో పోయిన వారంది అనమాట. అయితే అది అట్లనే ఉంది ఆల్రెడీ. వారం మధ్యలో ఒక రోజు వండేసాను అనమాట. ఇంకా మళ్ళీ ఉండబుద్ధి కాలేదు, అది కొంచెం గట్టిగా అయిపోయింది. సరేలే ఇక రేపటికన్నా వండుదాంలే అన్నట్టు తీసి పెట్టాను, కానీ చించుదాం అన్నట్టు, అంటే ఇట్లా చించి పెడితే సాయంత్రానికి రేపటికి వండుదాం అన్నట్టు తీసి పెట్టాను, కానీ ఏం వండలేదు. ఇక అదైతే చించాలా. ఇంకా తర్వాత ఇక పిల్లలు ఇక్కడైతే ఇక పిల్లల్ని చూసుకుంటూనే అయితే దీపం పెడుతున్నానండి. ఇక పువ్వులు అయితే కొన్నాను నేను, ఇక చామంతులు, గులాబీ పువ్వులు. సో ఇక ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా తర్వాత నేనైతే అన్నం వేసుకొని తింటున్నాను అనమాట.
అప్పటికి అప్పటికి 11:30 అలా అయ్యింది. ఇంకా ఇక్కడైతే పిల్లలైతే ఆడుకుంటుర్రు అనమాట. ఇంకా నేనైతే తినేసాను. ఇక మా వానికైతే తినిపించాలి, మా చింకుకైతే. వాడేమో షటిల్ అది ఉంది కదా హాకీ, దాంతో ఆడుకుంటుర్రు అనమాట. చూడండి, ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను కదా. సో ఇది అంటే ఏదో జరసేపు అలా వాళ్ళకి ఇక ఇంట్రెస్ట్ రావాలా కానీ ఇంకా మంచిగా ఆడుకుంటారు. మంచి కొడుతుండు వాడైతే ముద్దుగా. గంటలు ఇచ్చిన అనమాట, బ్యాట్ లేదు కదా, ఇక వాళ్ళకి గంటలు ఇచ్చిన. బ్యాట్ కావాలంటే ఇక బ్యాట్ ఎక్కడి నుంచి తీసుకురావాలి అనేసి గంటలు ఇచ్చిన అనమాట. కొంచెం వాళ్ళకు సెట్ అయ్యే విధంగా చిన్న గంటలు, అన్నం గంటలు, ఇక వాటితోనైతే కొడుతున్నారు. చూడండి ఇల్లంతా ఎలా చేశారో. మడత పెట్టాలా, దుప్పట్లు అవన్నీ తీసి కింద వేసారనమాట. ఇక అయితే మడత పెట్టాలి. ఇంకా తర్వాత ఇక్కడ జ్యూస్ కావాలా మమ్మీ అంటే ఇక సరే అనేసి వాళ్ళకు అదే షర్బత్ అంటారు కదా, అది నిమ్మకాయ పిండి చక్కెర వేసి చేస్తాం కదా, దాన్ని షర్బత్ అంటాం మేము. ఇంకా జ్యూస్ అంటారు మా పిల్లలు అయితే. ఇంకా సరే అనేది వాళ్ళకి చేసి ఇచ్చాను ఇద్దరికి. ఇక ఇద్దరు మట్టుకే చేశాను అనమాట, నేనైతే ఏం తాగలేదు. ఇక అంతలోపు మా పిల్లలు చక్కెర పెట్టు మమ్మీ, నాకు కొంచెం చక్కెర పెట్టు అంటే ఇక కొంచెం చక్కెర పెట్టాను. మా వాడేమో మొత్తం డబ్బలకెళ్ళి తీసేసుకున్నాను అనమాట. తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఇక మళ్ళీ కొంచెం తీసి పెట్టాను. వాడు అట్టనే చేస్తాడు, ఎంత ఇచ్చినా అంతే తింటాడు అనమాట చక్కెర. ఇంక ఇక్కడ ఇచ్చేసాను. ఇంకా మా వాడు షర్బత్ కావాలా, నాకు బెల్లం కూడా కావాలి అని బెల్లం కూడా అడుగుతుండనమాట. సరే అనేసి ఇక మళ్ళీ బెల్లం ఇచ్చాను. వానికి బెల్లం అంటే చాలా ఇష్టము. ఇంకా అప్పుడప్పుడు అడుగుతుంటే ఇస్తామన్నమాట. ఇక అది హెల్త్కి కూడా మంచిదే. ఇక మా బాబా కూడా బెల్లం కావాలి మమ్మీ అంటే ఇక వాళ్ళకి ఏదో ఒకటి ఉండాలి. అన్నం తిన్నాక కూడా ఇక పిల్లలు అన్నప్పుడు ఏదో ఒకటి ఇక స్నాక్స్ ఇలాంటివి అడుగుతూనే ఉంటారు అనమాట మా పిల్లలు అయితే. ఇక అది కావాలా మమ్మీ, ఇది కావాలా, అది ఇది అని అడుగుతూనే ఉంటారు అన్నమాట. ఇంకా ఇక్కడైతే అప్పటికే బట్టలు వేసానండి నేను, కానీ చాలా ఎండ అయితే అయిపోయింది అనేసి ఇంకా నేను మధ్యాహ్నం ఏం పిండలేదు. ఎందుకంటే ఇక నేను దీపం పెట్టి ఇక ఈ పనులన్నీ చేసేవరకు లేట్ అయిపోయింది. ఇక మధ్యాహ్నం అయిందని కొంచెం నాకు ఇంట్రెస్ట్ పోయింది. అందులో ఎండ ఫుల్ కదా, ఇక సరేలే సాయంత్రం జాడించుకుందాంలే అన్నట్టు నేను అంటే సాయంత్రం జాడించి డ్రైయర్లో వేద్దాంలే అన్నట్టు ఊరుకున్నాను. ఎందుకంటే బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఇంకా ఇక సరే అనేసి ఇక్కడ రాగి జావ అయితే చేస్తున్నాను. ఇంకా మళ్ళీ చల్లారితే తాగొచ్చు కదా అది, ఎందుకంటే చల్లారే వరకు చాలా టైం పడుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టొచ్చు కానీ ఇంకా ఎందుకులే ఇక సాయంత్రం వరకు అదే మెల్లగా చల్లారుతుంది కదా అన్నట్టు ఇక గంజి తీసి పెట్టాను కదా మార్నింగ్, ఇంకా అదే గంజిలో కొన్ని వాటర్ వేసి చేశాను. సో ఇక మా వానికైతే అప్పుడు పొద్దున్న అన్నం తినలే కదా, ఇక వానికి 11:30 ఏమవుతుంది. ఇక అప్పుడు తినిపించాను. వాడు అదొకటి ఇదొకటి ఇక తింటూనే ఉన్నాడు కదా. ఇక అన్నం అయితే వద్దన్నాడు. ఇక నేనే బలవంతంగా నడుగు తిందురా అనేసి ఇక తినిపిస్తే ఇక వాడు తింటాడు. వాళ్ళ పిల్లలు అస్సలు తినరు. ఎప్పుడున్న ఒకసారి మమ్మీ ఆకలి అవుతుంది అన్నం పెట్టమంటారు, లేకపోతే ఎప్పుడు చూసినా చిరుతిండే కావాలంటారు. ఇట్లాంటి బెల్లం కానీ ఇంట్లో అవి ఉంటాయి కదా, అదొకటి ఇదొకటి కావాలంటుంటారు. ఇక మా పాపకైతే అంత ముందుకే తిన్నది కదా, ఇక తనకు వద్దన్నది. ఇక వీనికైతే తినిపించేస్తున్నాను. ఇంకా తర్వాత పిల్లలకైతే స్నానాలు చేపియాలనేసి ఇక మళ్ళీ ఫుల్ ఎండ స్టార్ట్ అవుతుందని చెప్పినా కదా, ఇక టకటకి చేయించేసానండి. చేపిస్తే ఒక పని అయిపోతుంది కదా అనేసి ఇక చేయించేసాను ఇద్దరికి. ఇంకా పిల్లలకైతే ఆయిల్ పెడుతున్నాను. ఇంకా సండే రోజు తలస్నానం చేయించాను కదా, ఇంకా మండే రోజు అయితే పెట్టలేదు ఆయిల్, ఎందుకంటే బాగా ఉడకబోస్తుంది కదా ఎండకు అనేసి పిల్లలు ఆయిల్ వద్దంటారు. మమ్మీ ఏమొద్దు ఉడకబోస్తుంది అది అనేసి ఇక పెట్టాలి కదా కొంచెం అన్న అనేసి ఇంకా నిన్న పెట్టానమాట. ఇక కొంచెం అట్లా మాడ మీద పెట్టాలి కదా అనేసి ఇక పెట్టాను. మొత్తం నెత్తి నిండా పెట్టాను, కాకపోతే కొంచెం తగ్గించి పెట్టాను అనమాట. ఇంకా మా పాప చూడండి ఇలా దూకుంటుందో, మొత్తము నెత్తి మొత్తము పిచ్చుక కూడా ఉన్నట్టు ఉంది. జుట్లు అస్సలు ఏనియది, మొత్తం అలా దూకొని ఇంకా నావి బాక్స్ ఉంటుంది కదా, అదే అన్నీ మనము అందులో పౌడరు అవి వేస్తాం కదా, బొట్లు అవి ఇవి క్లిప్స్ కూడా మా పాపవి అవన్నీ తీసుకొని మొత్తం నెత్తి నిండా పెట్టుకుంటుంది అనమాట. ఆ చిన్న క్లిప్స్ అన్నీ పెట్టుకుంటుంది. మళ్ళీ నేను ఇక అవన్నీ తీసేస్తాను. ఇక మళ్ళీ అవన్నీ మమ్మీ కుచ్చుకపోతున్నాయి అంటుంది అన్నట్టు, పెట్టుకోనికి రాక పెట్టుకుంటుంది, మళ్ళీ కుచ్చుకపోతున్నాయి అంటుంది. తీసేసాను. ఇక కొంచెం జుట్టు అయితే ఏమీ లేదు, తర్వాత వేద్దాంలే అన్నట్టు కొన్ని ఇక పడుకోబెట్టాలి పిల్లల్ని అయితే. అది జుట్టు ఇంకా పీకేసుకుంటూనే ఉంటుంది.
మరి ఎక్కువ ఏం పెట్టలేదు, మళ్ళీ ఇక జిడ్డు అయిపోతుంది కదా అన్నట్టు తక్కువనే పెట్టాను ఆయిల్ అయితే. ఇక మా పాపకైతే ఇక అన్నం పెట్టాను. ఇంకా అప్పటికి మధ్యాహ్నం అయ్యింది. ఇంకా ఆడుకున్నారు. ఇక మళ్ళీ అన్నం కలిపిస్తే తింటుంది. ఇక మా వాడేమో నాకు అన్నం ఏమొద్దు, ఇక అన్నం తిన్నాడు వాడు 11:30 అలా. నాకేమో అన్నం వద్దు, పాలు కావాలంటే మళ్ళీ వానికి బూస్ట్ పాలు మళ్ళీ కలిపి ఇచ్చానండి. వాడు ఆల్రెడీ పొద్దున తాగేశాడు, మళ్ళీ కావాలా అంటే పొద్దున పాలు బూస్ట్ పాలు ఒకటే కాదు బిస్కెట్స్ కూడా ముంచుకొని తిన్నారనమాట. ఇక మా పాపనేమో తక్కువనే తిన్నది బిస్కెట్స్, ఆమెకు అంత ఇష్టం ఉండదు. మా వాడు ఏంటంటే బిస్కెట్స్ ఉండాలి వానికి కంపల్సరీ. సో అదన్నట్టు. ఇంక ఇక్కడైతే మా పాప తినేసింది, ఇంకా కొంచెం ఉంది, ఇక అది కూడా తినేసి అని ఇక తినిపిస్తున్నాను అనమాట. ఇక మా వాడిని అయితే పడుకున్నాడు. ఇక వాడైతే ఇంకా పాపకైతే నీళ్ళు తీసుకురావడానికి వెళ్తున్నాను. ఇక మా పాప చూడండి ఎలా గోకుతుందో. నేను మంచిగా అందుకే నేను 2 జుట్లు వేస్తే మంచిగా ఉంటాయి కదా అంటే వినది అట్లా పీకేసుకుంటుంది. ఆ వెంట్రుకలేమో మొత్తం చెవు మీద పడతాయి కదా, మొత్తం ఇట్లా ఇచ్చింగ్ అయినట్టు అయ్యి గోకుతూ ఉంటుంది. అందుకని ఆయిల్ కొంచెం తక్కువ పెట్టిన అనమాట. సో ఇక ఇదేమో సాయంత్రం అన్నట్టు పిల్లలైతే పడుకొని ఇక్కడ లేచారు, ఆడుకుంటారు. ఇక నేను వాళ్ళని చూసుకుంటా బట్టలు జాడించి డ్రై చేశాను అనమాట. డ్రై చేసి ఇక్కడైతే ఆరేస్తున్నానండి. సో ఇక ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఏం చేస్తున్నాను. ఇంకా మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా మా పిల్లలు అయితే ఇక్కడ ఆడుకుంటున్నారు. సో ఇది ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. బాయ్.